కళ్ళైతే దెబ్బతింది మొబైల్ వాళ్ళు మన ఫ్యామిలీ ఎంతనా నేను చూపిస్తా అంత ఇప్పుడు కాదు మధ్యాహ్నం ప్రస్తుతానికి కంటిన్యూ చేసి వద్దా ఇంకా పోలేదా ఆదిరామమ్మ సుబ్రహ్మణ్యం అన్న కుర్చీ ఇది ఎక్కడ ఉండకూడదు ఈ రెండు పొరం వేసుకుంటారు కుర్చీ పొరం దాడు జరుపుకోండి సుబ్రతమ్మ పోయేవాళ్ళు కాడు వెంకటేశ్వర్లయ్య వెంకటశేషయ్య ఎవరైనా ఉన్నమ్మ ఎక్కువ ఉంది మరి అది ఇలా బాగుంది ఏంటది ఇలా బాగుందా మీకు దూరం బాగా ఉన్నా దూరానికి మీకు దూరాన్ని దగ్గర అయితే ఇంతకుముందు అలవాటు దూరానికి చాలా మసగా ఉంది తెలిసిపోతుంది దూరం చుట్టూ అద్దాలు ఇస్తాను అలవాటు అయిన తర్వాత అప్పుడు దూరం దగ్గర ఇంతవరకు ఇప్పుడు వాళ్ళది సైడ్ ఉన్నట్టు తెలుసా మీకు కనీసం దూరం ఎండా కదా నువ్వు పడవలే ఇప్పుడు పట్టుకో అందంగా అయిపో తొందరలే అందంగా అయిపో పైన పట్టుకో జాగ్రత్త మళ్ళీ కూర్చోండి జాగ్రత్త నీళ్ళు పైసలు అయిపోయింది సీలు కట్టించుకో అయిపోయింది అందరికీ నమస్కారం. ఇవాళ మన విపిఆర్ ట్రస్ట్ వారు మన గౌరవ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మరియు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విపిఆర్ ట్రస్ట్ ద్వారా మన కోవూరు నియోజకవర్గంలో విపిఆర్ నేత్ర అనే మహత్తర కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం మీ అందరికీ తెలిసిన విషయమే. అది గత నెల అంటే జూలై 20వ తేదీన మన ఇందుకూరుపేట మండలంలో పల్లిపాడులో స్టార్ట్ చేసాము. ఇప్పటి వరకు పల్లిపాడు నుంచి మన ఇవాళ కొత్తూరులో స్టార్ట్ చేసే వరకు
16 గ్రామ పంచాయతీల్లో దిగ్విజయంగా ఈ మహత్తర కార్యం చేయడం జరిగింది. ఇప్పటి వరకు మనం చూసుకుంటే 7,666 మంది టెస్ట్ చేసుకోగా 5,462 మందికి కేవలం అరగంట వ్యవధిలోనే వాళ్ళకి అవసరమైన వాళ్ళకి ఉచితంగా అద్దాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ శాతం చూసుకుంటే 100 మందిలో 71 మందికి ఈ దగ్గర చూపు కానీ దూరం చూపు కానీ ప్రాబ్లం ఉన్న దానివల్ల 71% ఈ కంటి అద్దాలు అందరికీ సప్లై చేయడం జరిగింది ఉచితంగా. దీనికి మన గౌరవ ఎమ్మెల్యే గారికి, అలాగే మన గౌరవ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మన మండలం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఇటువంటి మహత్తర కార్యాలు చేయాలంటే అది ఒక్క బీపీఆర్ ట్రస్ట్ వారికే సాధ్యం. ఎందుకంటే గతంలో చూసుకుంటే బీపీఆర్ జలధార అయితే ఏమి, బీపీఆర్ ట్రైసైకిల్స్ అయితే ఏమి, అలాగే మన మండలంలో బీపీఆర్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సుని ఏర్పాటు చేసి అది మన నియోజకవర్గం మొత్తం తర్వాత టెస్టులు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పుడు బీపీఆర్ నేత్ర అనే ఒక మహత్తర కార్యం. ఎందుకంటే మనకి అందరికీ తెలిసిన విషయమే, నెల్లూరు పోయే మనమే అక్కడ కంటి చూపు కొంచెం తక్కువ ఉందంటే చూపించుకోవాలంటే రేపు చూపించుకుందాం, మాపు చూపించుకుందాం అని చెప్పేసి పోస్ట్ పోన్ చేసుకొని మనం వచ్చేస్తూ ఉంటాం, అలాగా కాలం వెలబుచ్చుతూ ఉంటాం. అలాంటిది ఇళ్లల్లో ఉండే వృద్ధులైతే ఏమి, నెల్లూరు ఇట్లాంటి సిటీలకి వెళ్ళలేని వారైతే ఏమి, వారి పరిస్థితి అయితే చెప్పడానికి వర్ణనాతీతం. అటువంటి వారికి ఈ సదుపాయం ఎంతో అవసరం. ఎన్ని విధాల ఇది మనకి అవసరమో అదంతా మనకి ఇప్పుడు తెలిసింది. మీకు నేను చెప్పిన నెంబర్లోనే మీరు గమనించే ఉంటారు. కాబట్టి ఇవాళ రేపు ఈ 2 రోజులు కొత్తూరు గ్రామంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు మన మండల ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేసాము. ఇక్కడికి దగ్గరగా మేనాటివారిపాలెం, 7వ మైలు, అర్జునవాడ, అలాగే సంఘం వాళ్ళు ఇక్కడ చూపించుకునే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసాము. రేపు దీన్ని బీసీ కాలనీ వైపు అటు రావూరు డొంక వాళ్ళు కానీ, కొత్తూరు తూముల కాడి నుంచి అటుపక్క వాళ్ళు కానీ దగ్గరగా ఉండే విధంగా మధ్యలో రేపు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది సాయంత్రం 8 గంటల వరకు ఈ మహత్తర ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ వారి ఆధార్ కార్డులు తీసుకొని వచ్చి ఈ ఉద్దేశంతో పెట్టిన దీన్ని, ఈ సదుపాయాన్ని మీరు వినియోగించుకోవాల్సింది చెప్పి మన గ్రామ ప్రజల్ని కోరుతున్నాను. అలాగే మరొక్కసారి ఇటువంటి మహత్తర కార్యాన్ని చేపట్టిన మన గౌరవ ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే మన గౌరవ కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మా మండలం తరపున మరొక్కసారి శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. సేవా కార్యక్రమాలు చేపడుతున్నటువంటి మన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారికి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ముందుగా నా ధన్యవాదములు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు మన మండలంలో మొత్తం ఈ వీపీఆర్ నేత్ర అనేది చేయడం, ముందు సర్వేంద్రియం నయనం ప్రధానం అన్నారు. అంటే మన ఇంద్రియాల్లోకి ముఖ్యమైనది కళ్ళు. అటువంటి భాగాలని చూపించినప్పుడు మనం అందరం ఒక రకమైన వాళ్ళందరూ పోయి చూపించుకుంటున్నారు. కానీ పేదవారు, అవ్వతాతలు ఉన్నారు, ఎక్కడో మారుమూల పాపమూలు రాలేరు. అటువంటి వాళ్ళ కోసం దీన్ని పెట్టడం ఎంతో ఉపయోగకరమైన విషయం. దానివల్ల ఏంటంటే అందరూ ఈరోజు రేపు మన కొత్తూరులో జరుగుతుంది. కావున మన కొత్తూరులో ఈ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందే కోరుతూ మరొకసారి వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారి దంపతులకి నమస్కారం.